ఇప్పుడు 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు, సంవత్సరానికి 2 కట్టినా 10 కట్టేయచ్చు. మరి 40 ఏళ్లుగా నేను ముఖ్యమంత్రిగా చేశాను, నాకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నాడని నేను అడుగుతున్నాను. 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారు. వాటి కన్స్ట్రక్షన్ కూడా అన్ని కూడా ప్రారంభించడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అది ఒక చరిత్ర. పేదల పక్షాన నిలిచినటువంటి ప్రతి ఒక్క హృదయము పదం కలుపుతూ ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. వేలాదిగా ఈరోజు చూసారా, వేలాదిగా ఈరోజు ప్రజానికం ప్రతి నియోజకవర్గం నుంచి గారు వచ్చారు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 సంతకాలు ఈరోజు సేకరించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు ఉంటాం. తద్వారా సామాన్యులకి ఉచితంగా సంవత్సరానికి 15,000 రూపాయలకి 2,250 మంది సామాన్యుల పిల్లలకి మెడికల్ విద్య ఉచితంగా లభించటం. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి జిల్లా ర్యాలీలకు సంబంధించి ఏ జిల్లాల్లో ఈ ర్యాలీలు ఏ స్థాయిలో జరిగాయి, ఎంతమంది వీళ్ళు పార్టిసిపేట్ చేశారో, నాయకులు ప్రధానంగా నాయకత్వం వహించినటువంటి నాయకులు ఎవరు, వీటన్నింటి మీద కూడా సహజంగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. కానీ చాలా కీన్గా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఇంకా కార్యక్రమాలు జరుగుతూ ఉండగానే దాని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకున్నారు అనేటువంటిది మనకి వినవచ్చినటువంటి వార్త. అదే స్థాయిలో ఇంకొక రిపోర్టు కూడా ఆయన కుమారుడైనటువంటి లోకేష్కి కూడా వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించారు అనేది తెలుస్తూ ఉంది. అయితే అసలు ఓవరాల్గా ఈ ర్యాలీ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యావత్ రాష్ట్రంలో కూడా ఇవాళ భారీ స్థాయిలో ఈ ర్యాలీలు జరిగాయని చెప్పాలి. వైద్య విద్య పేదల హక్కు అని, దాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలు అడ్డుకోవాల్సిందేననేటువంటి నినాదాలతో జగన్కి జై కొడుతూ సాగినటువంటి ఈ నినాదాల్లో జిల్లా స్థాయి ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నట్లయితే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, సాకే శైలజానాథ్, ఆ విధంగానే మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఇట్లా ఒకళ్ళని కాదు దాదాపుగా అటు చూసుకున్నట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె పూజిత, ఇలా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా కథం తొక్కారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే చాలా కాలం తర్వాత విద్యార్థులు ఈ ప్రజా ఉద్యమాల్లో, ర్యాలీల్లో ఇంత స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైం. విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, యువజన విభాగంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప, కర్నూలు, అనంతపురం, వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో సంతకాలు చేశారు. అవన్నీ కూడా జిల్లాలకి చేరుకున్నాయి. ఇక్కడ ఆసక్తికరంగా గమనించాల్సింది ఏంటంటే, సరే ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో అంటే విజయవాడ సమీపంలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఆ విజయవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి చోట ఈ వాహనాలు, కార్యకర్తల హడావడి ఇదంతా కూడా దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మన శ్రీనివాసు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో అక్కడ చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా ఆకర్షణీయంగా అంబటి రాంబాబు బైక్ ర్యాలీ అనేటువంటిది ప్రధానంగా కనిపించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా ఉత్సాహంగా తన శ్రేణులందరినీ కూడా కూడగట్టడం, ఇలా ప్రతి చోట కూడా ఈ ఒక అంటే మనం పేరు చెప్పని నాయకుడు అని కాదు, యావత్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే ఇది ఓవరాల్గా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే
పార్టీ శ్రేణుల్లో కనిపించినటువంటి ఈ ఉద్యమ కథనోత్సాహం అనేటువంటిది ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక మంచి ఊతం ఇచ్చిందని చెప్పాలి. ఇది చాలా మంచి పబ్లిక్ ఇష్యూని కరెక్ట్గా టేకప్ చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది కూడా జనాల్లో కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కరెక్టే అని చెప్పని దీని మీద ఇంకేదో కొంత వార్తలను కూడా ఒక రోజు ముందే మామూలే కదా వీళ్ళకి అలవాటైనటువంటి వ్యవహారమే. ఈ స్థాయి సంఘం కూడా దీన్ని ఇది చేసిందని అదని ఇదని కొన్ని ఏవో అంటే వాస్తవాలని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూని ఒకవేళ టీడీపీ తరఫున కానీ కూటమి తరఫున కానీ ఎవరైనా ఖండించాలి అనుకుంటే సరిగ్గా ఇదే సమయంలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ మాట్లాడాలి. గతంలో మాట్లాడింది వేరు, ఈరోజు దానికి కౌంటర్ అటాక్ చేయాలంటే హెల్త్ మినిస్టర్ మాట్లాడాలి. కాదంటే ఒక సీనియర్ లీడర్ ఎవరైనా సరే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి. అలా కాకుండా సహజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గురించి ఎవరైనా టీడీపీలో అవాకులు చెవాకులు పేలాలంటే చిన్నప్పుడు మనకు ఒక కథ ఉండేది, పచ్చిమిరపకాయ బొడ్డోడు అని చెప్పని. అలాంటి పచ్చిమిరపకాయ బొడ్డోళ్ళు చాలామంది ఉంటారు, చాలా పైన ఎగిరి పడతారు, ఏది పడితే అది మాట్లాడతారు. అలాంటిది ఇంత పెద్ద ఉద్యమం గురించి దీని గురించి మాట్లాడాలంటే మరి ఒక సీనియర్ నాయకుడిని ఎందుకు వీళ్ళు వాళ్ళతో మాట్లాడించలేదు? ఏదో ఒక చిన్న స్థాయి వాళ్ళ అధికార ప్రతినిధితో వెంటనే ఒక సుదీర్ఘంగా ఒక కౌంటర్ అటాక్ ఇప్పించారు. కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి ఊపు తీసుకొచ్చిందని చెప్పాలి. రేపు ఒక రొటీన్ ప్రాసెస్లో 18వ తారీఖు నాడు గవర్నర్కి ఇది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక దీనికి కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కూడా చేయాలనేటువంటి దీంట్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా డిస్కస్ చేశారని తెలుస్తుంది. సో ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు? ఇది ఇలా ఉంటే మరొక వైపు ఏంటంటే ప్రైవేటీకరణ అంశం, అంటే వాళ్ళ దృష్టిలో ఇది ప్రైవేటీకరణ కాదు పీపీపీ అని చెప్తున్నారు. దానికైతే మాత్రం ఎక్కడా కూడా ప్రయత్నాలు ఆగడం లేదు, అది కంటిన్యూస్గా సాగుతున్నాయి. మరి ఈ కోటి సంతకాల రిప్రజెంటేషన్ ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మరొకసారి వీళ్ళు కోర్టుకి వెళ్తారా, లేదంటే ప్రజా పోరాటాలే చేస్తారనేటువంటిది వేచి చూద్దాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది ఒక మంచి ఊపుని ఉత్సాహాన్ని వైసీపీలో ఇచ్చిందనేది ఈరోజు ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మీరెవరు తీసుకున్నా రేపు మా గవర్నమెంట్ వస్తారు, ఖచ్చితంగా మళ్ళీ దీన్ని గవర్నమెంట్ తీసుకుంటా అని చెప్పారు. ఆ అధికారాన్ని ప్రజా అవసరాలకి ప్రజల యొక్క ఏదో బాధలు తీర్చడానికి ఉపయోగించాలి. కానీ అధికారాన్ని ప్రజల అవసరాలకు కాకుండా వాళ్ళ సంపాదన పెంపు కోసం ఆస్తులు అమ్ముతామనేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక ఉద్యమ రూపం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు, కోటి సంతకాల సేకరణ. ఇవాళ మెడిసిన్ చదవాలి అంటే కోట్ల రూపాయల డొనేషన్లు కడతా కానీ చదువుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి ప్రతి ఒక్క పేదవాడు వైద్య విద్యను అభ్యసించాలి, ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజ్లో 500 పడకలతో కూడినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మేము కోటి సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ ఎంత మేరకు అవుతుందో, ఎంతవరకు అవుతుందో, ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో అనేటువంటిది అందరం కూడా ఒక ఆలోచన మీమాంసలో ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే దాదాపు 1,50,00,000 పైచిలకు సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేకరించడం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.